హలో నమస్తే. పవన్ కళ్యాణ్ ఉదయనిధి స్టాలిన్ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, అది మాటల యుద్ధం అనే కంటే కూడా అభిప్రాయాలు వెల్లడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసు ఫైల్ చేయటం మాత్రం నేను పర్సనల్గా తీవ్రంగా ఖండిస్తున్నా దాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన అభిప్రాయం తను చెప్పుండొచ్చు, ఉదయనిధి స్టాలిన్ కూడా తన అభిప్రాయం తను చెప్పుండొచ్చు. అభిప్రాయాలు మాత్రమే వెళ్ళబుచ్చుకోవాలి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పాలి. కానీ ఇట్లా కేసు పెట్టుకోవటం, ఒకరి మీద ఒకరిని హార్మ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చెప్పిన దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి మనం చూస్తే, గతంలో ఉదయనిధి స్టాలిన్ గారు ఏమన్నారంటే, మలేరియా, డెంగ్యూ లాంటివి తగ్గిస్తే సరిపోవు, వాటిని మనం సంపూర్ణంగా నాశనం చేయాలి, మళ్ళా రాకూడదంటే అని అన్నాడు. అలానే సనాతన ధర్మం కూడా అన్నాడు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు మొన్న రిఫర్ చేస్తూ, పీపుల్ మే కమ్ అండ్ గో బట్ నో బడి కెన్ టచ్ మై సనాతన ధర్మ కంటిన్యూస్ అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో దానికి ఉదయనిధి స్టాలిన్ ఏమన్నట్టు, లెట్ us వెయిట్ అండ్ సీ అన్నాడు. కమాన్ హియర్. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు లాగానే చాలా మంది ఈ మధ్య నేను చాలా మందిని కామెంట్లు కూడా చూశాను. ఈవెన్ నా వీడియోల కింద కూడా చాలా మంది కామెంట్లు చేశారు. ఏమని, కొన్ని వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని ఎవడేం చేయలేకపోయాడు, మీరేం చేస్తారు అని. మన రీసెంట్గా టీవీ ఛానల్లో కూడా ఒక అతను కూర్చొని మాట్లాడుతున్నాడు, ఉదయనిధి స్టాలిన్ మీ తాత ఏం చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావు సనాతన ధర్మాన్ని అని అన్నాడు. ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, అసలు నిజంగా సనాతన ధర్మాన్ని మనం ఏమీ చెయ్యలేమా, ఏమీ చెయ్యలేకపోయారా, అసలు ఏమీ చెయ్యలేదా అనే ప్రశ్న మీకు వేస్తున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, సనాతన ధర్మాన్ని ఆల్రెడీ సగానికి సగం పైగా నాశనం చేశారు. సామాజిక ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సనాతన ధర్మాన్ని 70% పైగా ఆల్రెడీ నాశనం చేశారు. దాన్ని ఇక మిగిలింది 30%. ఆ 30% కూడా వచ్చే రోజుల్లో చేస్తారు 100%. ఓకే, సనాతన ధర్మాన్ని మీరు నాశనం చేయలేకపోయారు, మీరేం చేయలేకపోయారని వీళ్ళు ఎందుకు అంటున్నారంటే, టైటిల్ని మార్చట్లేదు. సామాజికవేత్తల ఉద్దేశం కూడా టైటిల్ని మార్చాలని సామాజికవేత్తల ఉద్దేశం లేదు. 10 రూల్స్ ఫర్ లైఫ్ అని పుస్తకం రాశారు. ఈ 10 రూల్స్ లోపల ఉన్నటువంటి ఆ 10 రూల్స్ రాశారు. బట్ ఈ లోపల ఉన్నటువంటి 10 రూల్స్ని వాళ్ళ కాలానుగుణంగా మార్చారనుకోండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి 10 రూల్స్, ఇప్పుడున్న 10 రూల్స్ మొత్తం మారిపోయినాయి. మొత్తం మారిపోయినప్పుడు ఇప్పుడు మీకు ఫండమెంటల్ క్వశ్చన్, ఆ పుస్తకాన్ని మార్చారా లేదా అనేది ఫండమెంటల్ క్వశ్చన్. ది టైటిల్ 10 రూల్స్ ఈజ్ దేర్, బట్ లోపల ఉన్న కంటెంట్ 10 రూల్స్ పోయి కొత్త రూల్స్ వచ్చేసినాయి. కొత్త రూల్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ టైటిల్ పెట్టిన వాళ్ళు ఏమంటారంటే, నోబడి కెన్ టచ్ మై 10 రూల్స్ అంటారు. బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, లోపల 10 రూల్స్ ఆల్రెడీ మారిపోయినాయి. సనాతన ధర్మానికి జరిగింది అదే. సనాతన ధర్మాన్ని నోబడి కెన్ టచ్ అండి. ఎందుకంటే సనాతన ధర్మ అనేటువంటి ఆ టైటిల్ని ఎవరు టచ్ చేయకుండా లోపల కంటెంట్ని కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు 70% మారిపోయింది. ఇప్పుడున్న సనాతన ధర్మం వేరు, అప్పుడున్న సనాతన ధర్మం వేరు. ఇప్పుడు ఏ రిలీజన్ అయినా సరే, దేవుడు అనే ఆస్పెక్ట్ పక్కన పెడదాం. దేవుడి కాన్సెప్ట్ తీసేస్తే అసలు జనరల్గా ఈ రిలీజియన్స్ అనేవి ఆ యొక్క జనాల్ని కంట్రోల్ తన గ్రిప్లోకి తెచ్చుకోవడానికి పనిచేస్తాయి. తన గ్రిప్లోకి తీసుకొని రావడానికి, తన ఆధీనంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేసేవే మతాలు. ఇప్పుడు ఆ పిల్లోని కిడ్నాప్ చేయాలి, మీరు ఏం చేస్తారు? ముందు వాడికి చాక్లెట్ ఇవ్వాలి, లేదంటే బిస్కెట్ ఇవ్వాలి, లేదంటే సెల్ ఫోన్ ఇవ్వాలి, లేదంటే మాయమాటలు చెప్పాలి. మాయమాటలు చెప్పినప్పుడు వాడు నీ ఆధీనంలోకి వచ్చేస్తాడు. నీ ఆధీనంలోకి వచ్చినప్పుడు నువ్వు దాన్ని వాడిని కిడ్నాప్ చేస్తావా, ముద్దు పెట్టుకుని వదిలేస్తావా, లేదంటే వాడికి మళ్ళీ బడికి పంపిస్తావా అనేది ఇది నీ ఇష్టం. తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి యూ డూ సమ్ గుడ్ ఫస్ట్, రైట్? ఇప్పుడు ఇక్కడ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ గుడ్ ఈజ్ గుడ్, ఆల్వేస్ గుడ్. అలాగే సనాతన ధర్మంలో కూడా 2 భాగాలు, స్పిరిచువల్ ధర్మ, దట్ ఈస్ సనాతన ధర్మ, ఫిజికల్ ధర్మ, దట్ ఈస్ వర్ణాశ్రమ ధర్మ ఉంది. అండ్ దేవుడు, భగవద్గీత, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఉపదేశాలు, రైట్? ఈ యొక్క భక్తి, మనసును కంట్రోల్ చేసుకోవాలి, ఇట్లా తప్పులు లేవు. ఇవన్నీ స్వీట్ లాంటివి, చాక్లెట్లు లాంటివి, బిస్కెట్లు లాంటివి, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఓకే,
వీటి ద్వారా అసలు ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయి? ఇవి చెప్పడం ద్వారా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చిన భక్తుల్ని మీరేం చేశారు అనేది ఇక్కడ సెకండ్ క్వశ్చన్. మనిషిని, భారతదేశం యొక్క ప్రజలను వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవడానికి రాసిన మనుధర్మ శాస్త్రం ఎలా ఉందంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927లో ఆ మనుధర్మ శాస్త్ర ప్రతుల్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడేసి నిప్పేసి కాలబెట్టాడు. ఎందుకు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ మోస్ట్ వరల్డ్ రెనౌండ్ ఎడ్యుకేషనలిస్ట్. ఆయన ఈజ్ గ్రేట్ అకాడమిషియన్. ఆయన మంచి స్కాలర్. మన భారతదేశంలో అత్యధిక డిగ్రీలు పొందినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత. అంత తెలుగు మోస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్ మనుధర్మ శాస్త్రాన్ని తీసుకెళ్లి తగలబెట్టాడంటే లోపల ఎంత అవమానకరమైనటువంటి పదాలు, లోపల ఎంత తన కంట్రోల్ చేసుకోవడం, మనుషుల్ని కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళు రాసినటువంటి అన్యాయమైనటువంటి పదాలు ఉంటే తను తగలబెడతాడు దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు తగలబెడతాడు? ఓకే, నేను ఇప్పుడు చెప్పబోతున్నా అవేంటి, ఏమున్నాయి అనేవి. ఏమున్నాయి చాలా సింపుల్గా చెప్తున్నాను. నేను అన్ని చెప్పను, 4 అయితే చెప్తాను. ఎందుకంటే అది మనుధర్మ శాస్త్రం 350 పేజీలు. ఆ 350, 400 పేజీలు ఉంటాయి. ఆ 400 పేజీలు మొత్తం చదివితే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తగలబెట్టి మీరే తీసుకెళ్ళి తగలబెడతారు. అలా ఉండదు మనుధర్మ శాస్త్రం. ఓకే, సరే సింపుల్గా మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం రాశారని సింపుల్గా చెప్తున్నాను. ఓకే, సింపుల్గా చెప్తున్నాను. ఇది చూడండి, మనుధర్మ శాస్త్రంలో చాప్టర్ 9 313వ శ్లోక ఉంది. ఈ శ్లోకాలో ఏమని రాశారంటే, నో కింగ్ కెన్ ట్యాక్స్ బ్రాహ్మణ్ అని రాశాడు. అంటే ఈ ట్యాక్స్ అనేది ప్రజల మొత్తం దగ్గర నుంచి మీరు ట్యాక్స్ తీసుకోవాలి, కానీ బ్రాహ్మణుడి దగ్గర నువ్వు ట్యాక్స్ తీసుకోకూడదు. ఒకవేళ నువ్వు ట్యాక్స్ తీసుకుంటే బ్రాహ్మణుడు శపిస్తాడు, బ్రాహ్మణుడు శపిస్తే ఆ గవర్నమెంట్ పడిపోయిద్దని రాశారు ఉంది. కానీ ఇప్పుడు ట్యాక్స్ బ్రాహ్మణులు కూడా వేస్తున్నారుగా, అంటే నీ మనుధర్మ శాస్త్రం పోయిందిగా, ఇప్పుడు ఏమి లేదు కదా. చాప్టర్ 11 65వ శ్లోకాలు ఏమని ఉందంటే, మహిళల్ని నాన్ బ్రాహ్మిన్స్ని చంపితే పాపం కాదని ఉంది. అంటే నువ్వు మా బ్రాహ్మణుని తప్ప ఎవరిని చంపేయచ్చు అని రాశారు. ఓకే, చాప్టర్ 5 148వ శ్లోక, నేను కొన్నే చెప్తున్నాను. చాప్టర్ 5 148వ శ్లోక, ఉమెన్ కెనాట్ యాక్ట్ ఇండిపెండెంట్లీ. ఇక్కడ ఏమని ఉందంటే, మహిళ చిన్నప్పుడు తండ్రి చెప్పినట్టు వినాలి, పెళ్ళైన తర్వాత భర్త చెప్పినట్టు వినాలి, వృద్ధాప్యంలో పిల్లలు చెప్పినట్టు వినాలి. మహిళలకి స్వతంత్రం లేదు అని రాశాడు. మహిళలు ఇండిపెండెంట్గా ఆలోచించే పవర్ లేదు, వాళ్ళకి అధికారం లేదని రాశాడు. అంటే మహిళల్ని ఒక స్లేవ్ని చేసేసారు. ఓకే, చాప్టర్ 5 154 శ్లోక, బ్రాహ్మణ్ హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇల్లీగల్ అఫైర్స్ అట. వాళ్ళకి ఎంతమంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవచ్చు, అయినప్పటికీ కూడా భార్య ప్రశ్నించకూడదు, వాళ్ళని దేవుడిగానే పూజించాలి అని రాశారు. ఓకే, ఇదిగో చాప్టర్ 9:17లో ఇక్కడ ఏమని రాశారు, బెడ్ అంటే మంచం, సీటు కుర్చీ, ప్రెగ్నెన్సీ, బ్యూటీ, యాంగరు, లై అంటే అబద్ధాలు, కోపం, ఇవన్నీ కూడా మహిళల కోసం సృష్టించబడ్డాయని చెప్పేసి రాశారు. అంటే ఇక మనం చెప్పలేనివి రాశారు. అది మంచం అనేది ఆ స్త్రీ కోసమేనట. ఓకే, అంటే కేవలం ఆ పని కోసం స్త్రీలను వాడుకోవటానికి వాళ్ళు చేసినటువంటివి. ఓకే, అనేది ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేసినప్పుడు శిక్ష అందరికీ సమానంగా వేయాలి కదా. వీళ్ళు ఏమని రాశారంటే దాంట్లో బ్రాహ్మణుడు ఉరి తీయకూడదు అని రాశారు. ఎవడు తప్పు చేస్తే వాడిని ఉరి తీసేయాలి, ఒక బ్రాహ్మణుని మాత్రం ఉరి తీయకూడదు. ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ సామాన్లు ఇచ్చేసి వేరే ఊరికి పంపించాలని రాశారు. చాప్టర్ 4:8లో శూద్రుడు అనేవాడు అసలు వేదాలు నేర్చుకోకూడదని రాశారు. నేను ఊరికే కొన్ని డీసెంట్వి మాత్రమే చెప్పాను, మరీ దరిద్రమైనవి కొన్ని ఉన్నాయి. బ్రాహ్మణుడు శూద్రుడి అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవచ్చు, కానీ శూద్రుడు అనేవాడు బ్రాహ్మణ అమ్మాయిని తాకూడదు, లేదు చంపేయాలి, కాల్ చేయాలి, ఇది నేను అవన్నీ మాట్లాడలేను. ఓకే, చాలా చాలా రాశారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని తీసుకెళ్లి కాల్ చేశాడు. సరే, ఇవన్నీ రాసి వాళ్ళు శ్లోకాలుగా వేదాలుగా రాసి సమాజాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారు అనేది నేను ఇక్కడ రాశాను. గ్రిప్పులోకి తీసుకొచ్చి ఒక అరాచకంలోకి తీసుకెళ్లిపోయారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు, 200 years మాత్రం పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు. ముస్లిమ్స్ ఆల్మోస్ట్ 1300 years పరిపాలించారు. సరే, తర్వాత ఇంకా అంతకుముందు వచ్చినటువంటి ఆర్యులు ఎలాగ ఉన్నారో 5000-6000 years నుంచి ఉన్నారు ఆర్యులు భారతదేశంలో.
బట్ ఇప్పుడు మన భారతదేశంలో అందరూ 200 సంవత్సరాలు పరిపాలించే బ్రిటిష్ వాడినే తిడుతున్నారు, కానీ ఈ 1300 సంవత్సరాలు పరిపాలించిన ముస్లిమ్స్ని ఏమంటలా. ఎందుకు ముస్లిమ్స్ని ఏమంటలేదంటే, ముస్లిమ్స్ పరిపాలించారు కానీ దేశాన్ని ఎవరు కూడా ఈటి జోలికి వెళ్ళలేదు. బాబరు, హుమాయూన్, అక్బర్ లాంటి వాళ్ళు దేశం మీదకి వచ్చారు, యుద్ధాలు చేశారు, ఒక టెరిటరీని ఆక్రమించుకున్నారు కానీ వీటి జోలికి వెళ్ళాల. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ మతాలు, వాళ్ళ మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి వాడు చేయబెట్టలేదు దాంట్లో. కాబట్టి వీళ్ళకి వాళ్ళ మీద కోపం లేదు. బ్రిటిష్ వాళ్ళ మీద కోపం, పిచ్చ కోపం బ్రిటిష్ వాళ్ళ మీద వీళ్ళకి. ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే వాడు దేశాన్ని ఆక్రమించుకొని దేశం మొత్తాన్ని కొల్లగొట్టేసి దోచుకొని పోయి పోతు ఒక మంచి పని చేసిపోయాడు. ఇది ఈ చట్టాలన్నీ చేసిపోయాడు. ఇప్పుడు చూడండి, 1804లో శిశు హత్య నిషేధం జరిగింది. ఒక చట్టం చేసి చిన్నపిల్లల్ని చంపడానికి లేదని చెప్పి నరబలి ఇవ్వకూడదు చిన్నపిల్లల్ని అని చెప్పేసి ఒక చట్టం చేశారు. 1829లో సతీసాగమనం చేశారు, నిషేధ చట్టం చేశారు. ఇది 1835లో విద్య అందరికి ఇవ్వాలి అని ఒక ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాలి. ఇంతకుముందు అన్ని సంస్కృతిలో రాసి ఎవరు చదువు లేదు మోర్ దాన్ సంస్కృతిలో ఉంటాయి. సంస్కృతిలో ఎవరికి అర్థమయ్యేవి కాదు. వీళ్ళు వచ్చి మొత్తం ఇంగ్లీష్ నేర్పించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ నేర్పించి ఆ వేదాలను కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబట్టి అట్లీస్ట్ కొంతమందికి అర్థమైంది. ఏమి వేదాల్లో ఏమి రాశారు అని చెప్పి కొంతమందికి అర్థమై ఆ రోజు నుంచి తిరుగుబాటు మొదలైంది. ఓకే, బానిసత్వం ఉండేది. వాడు కొనుక్కునేవాడు, నీకు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి నేను కొనుక్కునేవాళ్ళు. ఇక జీవితాంతం వాడి కింద పనిచేయాల్సి వచ్చేది. స్లావరీ అని దాన్ని నిషేధించారు 1833లో. 1856లో అన్యమతస్తులకు ఆస్తి హక్కు ఇచ్చేసారు. అది అన్యమతస్తులకు ఆస్తి హక్కు అంటే ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి ఆస్తి మీద హక్కు ఉండేది కాదు. అది లేపేసి వాళ్ళకు కూడా ఆస్తి హక్కు ఉందని చెప్పి 1856లో చేసేవాళ్ళు. చైల్డ్ మ్యారేజ్ చేసేవాళ్ళు. పిల్లడు పుట్టగానే ఇది ఈ అమ్మాయి నాకు అని చెప్పి ముందుగానే వాళ్ళు పుట్టిన పిల్లకి పెళ్లి చేసేవాళ్ళు. ఓకే, బాల్య వివాహం రద్దు చేశారు 1929లో. అంటే ఈ వివాహ వయసు పెట్టినప్పుడు కూడా ఎవడు పాటించకుండా ఏం చేస్తున్నారు, బాల్య వివాహాలు చేస్తున్నారు సీక్రెట్గా. ఆ 30 సంవత్సరాల తర్వాత ఏం చేశారంటే బాల్య వివాహం చేస్తే క్రైమ్ అని చెప్పి 1929లో బాల్య వివాహం రద్దు చట్టం చేశారు. ఆ తర్వాత హిందూ స్త్రీ ఆస్తి హక్కు 1837లో జరిగింది. ఈ 1837 అంటే అంతకుముందు స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేది కాదు, ఇక శూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. ఇప్పుడున్నటువంటి రెడ్లు కమ్మల దగ్గర వేల ఎకరాల భూములు ఉన్నాయే, ఆ టైంలో శూద్రులకి ఆస్తి హక్కు ఉండేది కాదు. రెడ్లు కమ్మల దగ్గర వాళ్ళకి ఆస్తి హక్కు ఇచ్చేవాళ్ళు కాదు, మొత్తం బ్రాహ్మణ్స్ దగ్గరే ఉండేది మొత్తం. ఓకే, ఆ శూద్రులకు ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చారు 1875లో, వాళ్ళకు కూడా ఆస్తి ఉండాలని. 1804లో ఆడపిల్లల్ని గంగలో పడేసేవారు. చిన్నపిల్లల్ని, ఆడపిల్లలు పుట్టగానే ఆ భక్తి పేరు తీసుకెళ్లి గంగలో పడేసేవాళ్ళు. దాన్ని రద్దు చేశారు 1804లో. ఇది శూద్ర వధువు బ్రాహ్మణుడితో 3 రాత్రుల చట్టం 1819లో నిషేధించారు. శూద్ర వధువు బ్రాహ్మణులతో 3 రాత్రుల చట్టం అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ శూద్రులు, ఎస్సీ ఎస్టీల అమ్మాయిలు కాదు, శూద్రులు అంటే ఇప్పుడు రెడ్డి, కమ్మ, ఈ బలిజాలు, అటువంటి ఈ బీసీలో ఉన్నటువంటి కొద్ది కులాలు ఎవరైతే వాళ్ళని జనరల్గా కొంచెం డీసెంట్గా ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, ఈ అమ్మాయిలందరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి 3 రాత్రులు శోభనం అనేది ఉండేది కదా, ఆ శోభనం బ్రాహ్మణుడితో జరపాలి అని చెప్పేసి అప్పుడు రాసుకున్నారు వాళ్ళు. అది ఉంది. ఇదేంద్ర పెళ్లి ఒకటి చేసుకుంటే శోభనం ఇంకొకటితో ఏందని చెప్పి బ్రిటిష్ వాడు ఇది శూద్ర వధువు బ్రాహ్మణుడితో 3 రాత్రుల నిషేధం చట్టం చేశారు. ఓకే, దేవదాసీలు అని చెప్పి కొంతమందిని గుడికి అర్పించి ఎవడంటే వాడు పాపం అమ్మాయిని సెక్షువల్గా రేప్ చేసేవాళ్ళు. ఓకే, సో దాన్ని నిషేధించారు 1929లో. 1835 శూద్రులు కుర్చీలు కూర్చునే చట్టం వేశారు. అంటే అంతకుముందు శూద్రులు, ఈ రెడ్లు, కమ్మ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణుల ముందు కుర్చీలో కూర్చోకూడదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఈ రెడ్లు, కమ్మల దగ్గరికి వెళ్ళి కూర్చోలేకుండా ఇలా నిలబడుతున్నారో, వీళ్ళు అప్పుడు బ్రాహ్మణుల ముందు నిలబడేవాళ్ళు. ఆ చట్టం తీసేసింది. ఎవడైనా కుర్చీలో ఎవడైనా కూర్చోవచ్చు అని చట్టం వేశారు. శూద్రులు కూర్చునేటువంటి చట్టం వేశారు. ఇది ఎప్పుడు 1835లో. 1856లో వీడియో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చారు. చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, నోబడీ కెన్ టచ్ మై సనాతన ధర్మ అన్నారు కదా, నీ సనాతన ధర్మాన్ని ఈ అన్ని చట్టాలతో ఎప్పుడూ లేపేశారా అని చెప్తున్నా.
మ్యాన్ ధర్మ అంటే మానవుని యొక్క ధర్మము మనుధర్మ శాస్త్రం రాశారు. ఈ మనుధర్మ శాస్త్రంలో నువ్వు రాసిన ప్రతి ఒక్కటి దాంట్లో 50% ఆఫ్ మనుధర్మ శాస్త్ర పేజీని బ్రిటిష్ వాడే లేపేశాడు మొత్తం. అంటే వాళ్ళు లేపారంటే వాళ్ళ టైంలో లేపారు, వాళ్ళు లేపారని కాదు, ఇది లేపడానికి చాలా కారణం. అదే చెప్పేది, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, దయానంద సరస్వతి లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద గారు లాంటి వాళ్ళు, క్రిస్టియన్ మిషనరీస్ అప్పుడంతా గొడవ చేసి ఇదంతా ఈ బ్రిటిష్ వాళ్ళు ఫేవరబుల్. నేను అదే చెప్తున్నా, ముస్లింస్ వాళ్ళు 1300 సంవత్సరాలు పరిపాలించిన వీటి జోలికి వెళ్ళాల. బ్రిటిష్ వాళ్ళు ఉన్న 200 years లో వీళ్ళు ఈ చట్టాలన్నీ మార్చుకుంటూ వచ్చి కొద్ది శూద్రులను కాపాడారు వాళ్ళు. ఓకే, అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళ మీద కోపం ఎక్కువ వీళ్ళు ఈ ముస్లిమ్స్ కంటే కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, నోబడీ కెన్ టచ్ మై సనాతన ధర్మ అని ఎవరైతే చెప్తున్నారో మీ సనాతన ధర్మంలో సగం పేజీలు చించిపడేశారని చెప్తున్నా ఆల్రెడీ. ఇతను ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అన్నాడంటే ఇక ఇంకొక 30% ఉన్నాయి, వచ్చే రోజుల్లో అవి కూడా పోతాయని అతని ఉద్దేశం. ఓకే, అంటే నేను చూసి నేను చెప్తున్నాను. ఇది ఒకటి, అల్లుడు కాళ్ళు మామ గడగడం. అల్లుడు కాళ్ళు మామ పెళ్ళప్పుడు ఆడపిల్ల తండ్రి వెళ్ళి అల్లుడు కాళ్ళు కడగాలి. ఎందుకు కడగాలి అని నా ప్రశ్న. ఇప్పుడు నాకు 2 కూతుర్లు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసేటప్పుడు వాడు ఎవడున్నాడో వాడు ఎవడొచ్చి పెళ్లి చేసుకుంటాడో తెలియదు. ఆడి కాళ్ళు నేను కడగాలంట, ఆ మగపిల్లోడి తండ్రి నా కూతురు కాళ్ళు కడగొచ్చుగా అనే ప్రశ్న నాకు వచ్చింది. ఇద్దరు సమానమే కదా, ఎందుకు అల్లుడు కాళ్ళు కడగాలి పెళ్ళిళ్ళప్పుడు? కోడలు కాళ్ళు ఎందుకు కడగరు? ఫండమెంటల్లీ ఇది 2050 సంవత్సరంలో కల్లా ఇది లేపేస్తారు, కోడలు దంతారు. మీరు అల్లుడు కాళ్ళు కడగాలి, బామర్ది కాళ్ళు కడగాలంటే వాళ్ళు దంతారు నిజంగానే. ఇన్నిటిని చట్టాలు చేసి తీసేయంగా వీటిని కూడా తీసేస్తారు. ఓకే, రెండోది వైఫ్ హస్బెండ్కి సేవ చేయటం, పాద పూజ చేయటం, హస్బెండ్కి దాసీకి పని చేయటం ఇప్పుడు కూడా ఉంది. దాన్ని కూడా లేపేస్తారు వచ్చే రోజుల్లో. ఉమెన్ ఇండిపెండెంట్ అవుతుంది, మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి, లేపేస్తారు అవి కూడా. ఇది డౌరీ సిస్టమ్ ఉంది, ఇంకా ఈ డౌరీ సిస్టమ్ కూడా లేపేస్తారు. ఆ అమ్మాయిలకి ఆస్తి హక్కు ఉన్నప్పటికీ, చట్టం ఉన్నప్పటికీ కూడా పాటించట్లే, ఆస్తి హక్కు ఇవ్వట్లేదు. వాళ్ళ ఊరికి కట్నం ఇచ్చి పంపించేస్తున్నారు ఆడపిల్లలకి, అవి కూడా లేపేస్తారు. డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ వీళ్ళే చేయాలని ఆ రోజులు పోతాయి, ఎవరి పని వాడు చేసుకోవాల్సి వచ్చింది వచ్చే రోజుల్లో. అందుకే అతను లెట్ us వెయిట్ అండ్ సీ అన్నాడు. ఓకే, ఇదిగో దళిత్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు టెంపుల్స్. ఇప్పటికి కూడా దళిత్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు టెంపుల్స్. వచ్చే 2050 లోపు దళిత్స్ని కూడా టెంపుల్లోకి రాణిస్తారు, వీళ్ళు కూడా పూజారులు అవుతారు దళితులు కూడా వచ్చే రోజుల్లో. మేబీ ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగకపోయినా 2050 లోపు జరగవచ్చు. ఇవన్నీ పోతాయి వచ్చే రోజుల్లో, ఎందుకంటే ఇది కూడా ఫ్రీడమ్ వచ్చింది. వీ గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ సో మెనీ. మనకి చాలా స్వేచ్ఛ వచ్చింది. అక్కడ చిన్నపిల్లల్ని చంపేయ నుంచి ఫ్రీడమ్ వచ్చింది, సతీజగం నుంచి ఫ్రీడమ్ వచ్చింది, నరబలు తగ్గించేశారు, అన్నమత్యస్తులు ఆస్తి హక్కు ఇచ్చారు, వివాహ వయసు బాల్య వివాహం రద్దు చేశారు. ఇదిగో ఆడపిల్లలను గంగలో పడేయటం, ఆస్తి శూద్రులు కూడా ఆస్తి హక్కు ఇచ్చారు, హిందూ స్త్రీకి ఆస్తి హక్కు ఇచ్చారు. ఇవన్నీ కూడా అగైన్స్ట్ యువర్ సనాతన ధర్మ, నీ అగైన్స్ట్ యువర్ మనుధర్మ శాస్త్ర. నీ మనుధర్మ శాస్త్రం మొత్తం ఎప్పుడు చించి పడేశారని చెప్తున్నా నేను. వాళ్ళు ఆల్రెడీ చించి పడేశారు, ఇప్పుడు వీటిని కూడా చించుతారు. ఇది మొత్తం చించితే ఇదంతా చించితే ఇంక సనాతన ధర్మం పోయినట్టే కదా. ఈ సనాతన మనుధర్మ శాస్త్రం మొత్తం కొలాప్స్ అయిపోయినట్టే కదా. అది అనేది మనుధర్మ శాస్త్రం నోబడీ కెన్ టచ్ అనేది. ఆల్రెడీ నీ మనుధర్మ శాస్త్రంలో సగం తీసేశారు. ఓకే, బట్ ఎందుకు అంటే ఇది టైటిల్ మార్చట్లా. నేను ఇందాక చెప్పాను కదా, 10 rules అనే బుక్ పైన టైటిల్ పెట్టి లోపల మొత్తం 10 rules కొత్త రూల్స్ వచ్చినాయి అనుకోండి, ఆ బుక్ టైటిల్ మారలేదు కాబట్టి నోబడీ కెన్ టచ్ మై బుక్ అనకూడదు. నీ బుక్ని ఆల్రెడీ లోపల మొత్తం మార్చేస్తారు 10 rules. ఇలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా మారిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్లో చూస్తే సనాతన ధర్మాన్ని నోబడీ కెన్ టచ్ అని పవన్ కళ్యాణ్ అన్నాడే, అదొక పిచ్ స్టేట్మెంట్. అది ఉదయనిధి స్టాలిన్ లెట్ us వెయిట్ అండ్ సీ అన్నాడే, దట్ ఈస్ రైట్ స్టేట్మెంట్. ఈ వెయిట్ అండ్ సీ ఆ రిమైనింగ్ 30% కూడా మార్చేస్తాము అని అర్థం అతను. ఓకే, రిమైనింగ్ 30% మీరు ఇచ్చినటువంటి వివక్ష, మీరు చూపించేటువంటి వివక్ష, మహిళల మీద మీరు వేసే ఉక్కుపాదము, దళితుల మీద మీరు వేసే ఉక్కుపాదాన్ని మేము 100కి వచ్చే రోజుల్లో కూడా మేము తగ్గిస్తాము. దట్ ఈస్ వాట్ వెయిట్ అండ్ సీ అంది. ఓకే, ఈ యొక్క యుద్ధంలో ఉదయనిధి స్టాలినే గెలవబోతున్నాడు. మీరు టైటిల్ మార్చకుండా లోపల కంటెంట్ మార్చి నోబడీ కెన్ టచ్ మై సనాతన ధర్మాన్ని మీరు సంతోషంగా ఉండండి. వీ ఆల్సో డోంట్ వాంట్ టు చేంజ్ దిస్ టైటిల్తో మాకేం ప్రాబ్లం లేదు. నువ్వు దాని సనాతన ధర్మాను, హిందూ ధర్మాను, క్రిస్టియన్ ధర్మాను, ముస్లిం ధర్మాను, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ యువర్ టైటిల్స్. వీ హ్యావ్ ప్రాబ్లం విత్ ద కంటెంట్.
నువ్వు లోపల ఏమని రాశావు? శూద్రుడి భార్యను బ్రాహ్మణుడు 3 రాత్రులు పడుకోబెట్టాలి, ఇట్లాంటివి రాసేది. ఇప్పుడు ఒకటి ఉంది చూడండి, చరక్ పూజ చేసేవాళ్ళు. చరక్ పూజ అంటే ఇల్లులు కట్టేటప్పుడు పునాది తీసి టెంకాయలు కొడతారు కదా, అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక శూద్రుని తీసుకెళ్లి బలి ఇచ్చేవారు ఇల్లు కట్టేటప్పుడు. అంటే ఎవడైనా ఒకడు ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఒక శూద్రుడు అవుట్ అనమాట, వాడిని తీసుకెళ్లి బలి ఇచ్చేవాళ్ళు, మంచి జరిగిద్దని నరబలి చేసేవాళ్ళు. అవన్నీ పోయినాయి. దట్స్ వాట్ నీ సనాతన ధర్మం మొత్తం పోయింది. నీ మనుధర్మ శాస్త్రం మొత్తాన్ని కొలాప్స్ చేసేసారు ఆల్రెడీ సామాజికవేత్తలు మొత్తం, సోషల్ యాక్టివిస్టులు మొత్తం, రైట్, సోషల్ యాక్టివిస్ట్ మొత్తం. ఇక నీ సనాతన ధర్మంలో మిగిలింది ఏం లేదు, ఒక 30% మిగిలింది, ఆ 30% కూడా లేపేస్తారు. సో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు నోబడీ కెన్ టచ్ మై సనాతన ధర్మ అన్నారో ఆ ఫీలింగ్ లోనే ఉండండి. నోబడీ కెన్ టచ్ యువర్ సనాతన ధర్మ బికాజ్ నోబడీ వాంట్ టు టచ్ ద టైటిల్. ఈవెన్ వీ డోంట్ వాంట్ టు టచ్ ద టైటిల్ బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ టైటిల్. వీ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ యువర్ కంటెంట్. ఈ కంటెంట్ ఏదైతే ఉందో 100% మొత్తం తుడిచిపెట్టేస్తారు. ఇప్పుడు 70% తుడిచిపెట్టారు, ఇంకొక 30% దాన్ని కూడా తుడిచేస్తారు 2050 సంవత్సరాలు వచ్చేసరికి. థ్యాంక్ యూ.